జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అమ్మవారి యొక్క పవర్ఫుల్ మంత్రము అండి. ఈ మంత్రము చదవటం వలన మనకి ఎటువంటి రోగము అయినా సరే తప్పకుండా నివారణ అనేది కలిగించే పవర్ఫుల్ మంత్రము అండి. ఆ మంత్రాన్ని కనీసం రోజుకి 21 సార్లైనా లేదా కనీసం 11 సార్లైనా చదువుతూ ఉంటే తప్పకుండా ఆరోగ్యంలో మంచి మార్పు అనేది లభిస్తుందండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నాము. ఎటువంటి అనారోగ్య సమస్యకైనా సరే చక్కటి ఫలితంగా మనకి ఈ మంత్రము అనేది పనిచేస్తుందండి. వారాహి అమ్మవారిని మనం నమ్మి రాత్రి దేవత అయిన ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారిని కనుక మనం ప్రతినిత్యము కొలుస్తూ ఈ యొక్క మంత్రాన్ని కనుక చదవటం వలన తప్పకుండా మన ఆరోగ్యము అనేది కుదుట పడుతుందండి. కనీసం మనకి ఇదివరకు ఉన్నదానికన్నా ఏ నొప్పి అయినా సరే మనకి తగ్గి మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి. అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం చదవటం వలన తప్పకుండా మన కోరిక ఏదైనా సరే మనకి కోరిక అంటే మన ఆరోగ్య సమస్య ఏదైనా సరే తప్పకుండా నెరవేరి తీరుతుందండి. కేవలం భక్తితో ఆర్తితో అమ్మని పిలిస్తే అమ్మవారే స్వయంగా దిగి వస్తారు అనడంలో సందేహం మాత్రము లేదండి. ఈ రోజుల్లో ప్రతి దానికి కూడా ఏదో రకమైన ఆరోగ్య సమస్య అనేది మనందరికీ కూడా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఎక్కడ చూపెట్టినా అంతా నార్మల్గానే ఉంటుంది అంటారు. కానీ ఏదో నొప్పి, ఆ నొప్పి అనేది మనకు తెలియకుండానే ఆ నొప్పి వస్తూ ఉంటుంది. అది అసలు తీరదు. తలనొప్పి, కొంతమందికి తలనొప్పి హెడేక్ బాగా వస్తుంటుంది. విపరీతమైన తలనొప్పి, తట్టుకోలేంత నొప్పి అనేది వాళ్ళకి వస్తుంటుంది. అలాగే నడుము నొప్పి అని, కాలు నొప్పులని, ఇలా రకరకాల సమస్యలు రకరకాల బాధలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగంలో బాధపడుతూ ఉన్నామండి. మన యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి తప్పకుండా ఒక కుదుటికి రావాలి అంటే అమ్మవారి శక్తి కూడా అవసరమేనండి. కాబట్టి అమ్మవారిని కనుక మనము ఈ మంత్రంతో కనుక మనము పూజిస్తే తప్పకుండా మనకి మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదుట పడతాయి అనడంలో అస్సలు సందేహము అనేది మాత్రము లేదండి. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రోజు ఈ యొక్క మంత్రాన్ని చదివి తీరండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచించ రూపే కలికల్మష నాశిన్యై నమః. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచించ రూపే కలికల్మష నాశిన్యై నమః అనే ఈ మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము మనం చదువుతూ ఉంటే తప్పకుండా మన యొక్క ఆరోగ్య సమస్య ఎటువంటిదైనా ఏదైనా సరే ఎంత తీవ్రమో అయినా సరే తప్పకుండా అది ఒక నార్మల్ స్టేజ్కి కనీసం కంట్రోల్ అయినా అవుతుందండి. నమ్మకంతో తప్పకుండా ప్రయత్నించండి. మీ యొక్క జీవితంలో మంచి మంచి మార్పులు, ఆరోగ్యపరంగా మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా జరుగుతాయండి. ప్రయత్నిస్తే తప్పకుండా మనకి సాధించలేనిది ఏమీ ఉండదు. కాబట్టి తప్పకుండా అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని మీరు జపించండి. మీ ఆరోగ్య సమస్యల్లో తప్పకుండా మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఈ మంత్రాన్ని చదవండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి.